నీ భోజనమును నిండారలుగా దీవించును. బీదలైన నీ వారిని ఆహారముతో పోషించును. నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును. నీ యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, నీ భక్తుల నోట ఆనందగానం నింపును. హాని చేయు శత్రువులకు అవమానము కలిగించును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. చేసిన సత్య ప్రమాణము తప్పకుండా నెరవేర్చును. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. ప్రపంచము లేక ఇశ్రాయేలు యొక్క పాప క్షమాపణ కొరకు అక్కడ యెహోవా దేవునికి బలిగా అర్పించబడవలసినటువంటి దేవుని గొర్రెపిల్ల, ఆ పిల్లలను వీళ్ళు కాస్తూ వచ్చినారు. ఆ గొర్రెపిల్లలు కొనవలసిన లక్ష్యం ఏంటంటే లేవీకాండము చెప్తాడు, దానికి చెవి కోయవాడు ఉండకూడదు, ముక్కు కోయవాడు ఉండకూడదు, ఏలు కోయవాడు ఉండకూడదు, ఏ విధమైన లోపము ఉండకూడదు. సో వాళ్ళ కాన్షియస్నెస్ ఏంటంటే ఏదైనా తోడలు చెవు కొరికెళ్ళిపోయినా పనికిరాదు ఇక బలి అర్పణకి. ఒక కాలు ఏలు కొరికెళ్ళిపోయినా పనికిరాదు. యాజకుడు మొత్తం అంతా చెక్ చేస్తాడు, ఓకే అంటేనే దాన్ని బలిగా అర్పించడం అనేటువంటి జరుగుతుంది. అందుకు ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ గొర్రెలు తీసుకొచ్చి ఓ 10 మందో ఎంతమందో కాపర్లు ఒక 200 గొర్రెలు పట్టగలిగినటువంటి కోహాట్ ఇది 200. ఇది యాక్చువల్లీ ఇంకా అలా కూడా సైడ్ ఉంటుంది, దాన్ని సెపరేట్ చేసి వచ్చిన ఆనందం తీసుకోవడానికి అటు నుంచి ఒక ఎంట్రన్స్ ఇటు నుంచి ఒక ఎంట్రన్స్ పెట్టారు. సో ఇక్కడ గొర్రెలను పెట్టి ఈ గొర్రెల కాపలు కొంతమంది పడుకుంటే కొంతమంది బయట కాపలా కాస్తూ వచ్చి ఉన్నారు. అప్పుడు వాక్యం ఏమిటంటే, ఇదిగో ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన. వారి రక్షణ కొరకు ఈ గొర్రెలు మేపుతున్నారు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు వాడు ఏం చేసినట్టే, ప్రభు ఈ సంగతి మనం తెలియజేయించాలని చెప్పి నమ్మి వాళ్ళు త్వరగా వెళ్ళి చూద్దాం అనుకొని బెత్లెహేము వరకు వెళ్ళి, బెత్సాహూరు ఈ ఊరు పేరు, బెత్లెహేము వరకు వెళ్ళి అక్కడ తొట్టిలో పండుకొని శిశువులను వాళ్ళు చూచున్నారు. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలూరే పరవశించాలని, ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని, సాగిపోతున్నాను నిన్ను చూడాలని, నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. గమ్యం చేరాలని, నీతో ఉండాలని, పగలూరే
గ్రహించి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా నిన్నే నే ప్రతిష్ఠించి నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రే పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా
నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము
పరవశించనా నీ కృపలోనే పరవశించనా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరచితిని ఘోర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఘోర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నారే నారే పరవశించనా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో అతడు యెహోవాకు మొరపెట్టెను అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన ఈ ప్రదేశంలో బహుశా ఇంకా దాటి కొంచెం ముందు 3 రోజుల ప్రయాణం అంత దూరం దగ్గర వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు అని ఉంది. అందుకని నేనేమంటానంటే ఇక్కడి నుంచి కొంచెం దగ్గరలో ఇంకా ఉత్తరానికి మనం వెళుతూ ఉన్నప్పుడు అక్కడెక్కడైనా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి ఉండి ఉండొచ్చు. వాళ్ళు దాటిన తర్వాత 3 దినాలు నడిచేసరికి బైబిల్ ఏమన్నదంటే వాళ్ళకి నీళ్లు దొరకలేదు. దొరకే నీళ్లు దొరికినాయి. ఇవి మారా, ఇది చేదైనటువంటి నీళ్లు. అప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే మోషే యెహోవాకు మొరపెట్టగా అక్కడ ఒక చెట్టు ఉంది, అది ఎప్పుడో మొలిసింది. ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చేదైన నీళ్ళ దగ్గరికి వస్తారని, అప్పుడు ఆ మొక్క ఆ చెట్టు అందులో వేసినందువలన ఆ నీళ్లు మధురంలో అవుతాయని దేవుడు ముందే ఎరిగి వీళ్ళు బయలుదేరక ముందే వీళ్ళకి విడుదల ఇవ్వకముందే ఆ చెట్టు పెట్టి ఉండాలి. ఇక్కడ అది కనీసం కొన్ని సంవత్సరాలు పెట్టి ఉండాలి అది ఆ చెట్టు అంతటి స్థాయికి ఎదగడానికి. అలాగే ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఎర్ర సముద్రం దాటి 3 రోజులు ప్రయాణం చేసి ఈ చేదైన నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ చేదు నీళ్ళని మారా నీళ్ళని మధురంగా మార్చడానికి అప్పటికే చెట్టును సిద్ధం చేశాడు. ఆ చెట్టు మరేదో కాదు, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు.
టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఈరోజు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి కైరో అనేటువంటి శుభాన్ని వచ్చే శుభాన్ని మేము తెలియజేస్తున్నాం. 46వ బ్యాచ్ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 46వ బ్యాచ్ మేమందరం కూడా ప్రస్తుతానికి ఇప్పటి వరకు మేము జోర్డన్ దేశం ముగించుకొని ఉన్నాం, ఇజ్రాయెల్ దేశం ముగించుకొని ఉన్నాము. అలాగనే మేము ఈజిప్ట్ దేశంలోకి వచ్చినాం. ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి ఒక మ్యూజియం దగ్గరికి వచ్చినాము. సో ఇక్కడ మీరు మా వెనకాల చూస్తున్నటువంటి ఒక మ్యూజియం అనేటువంటిది ఇది ఇందులో దాదాపు 2 లక్షలకు పైగా ఉండిన పరికరాలు అనేటువంటి ఉన్నాయి. రాజుల యొక్క ఆ యొక్క స్టాచ్యూస్, శిలా విగ్రహాలు ఇలాంటివన్నీ కూడాను. లోపల కూడా వెళ్ళి మేము అవన్నీ కూడా చూసిన తర్వాత మరి ముఖ్యంగా అక్కడ ఎక్కువ శాతం అంతా మమ్మీఫికేషన్ అంటే మమ్మీస్ అనేటువంటి రీతిగా ఉండినటువంటి శవాలు, వాటిని ఏ విధంగా తయారు చేస్తారు ఇవి మేము ఇక్కడ చూసినాం. సో ఇప్పుడు ఆరాధన టీవీ ఛానల్ ద్వారా కనుక మీరు రాగలిగినట్లయితే నిశ్చయంగా ఇలాంటి ప్రదేశాలన్నీ మీకు చూపించడానికి ఏదో ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వారు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో మీరు, మీతో నేను, మనమందరం కలిసి యేసయ్యతో నడిచడానికి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు సంచరించిన ఈ ఐగుప్తు దేశం వంటి ప్రదేశాలను కూడా చూడడానికి మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. Go there, same thing, keep it. Yeah, all together we'll say same. చాలా అందరూ టాట చెప్దాం, అందరూ టాట చెప్దాం. వెరీ గుడ్. అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ దినాన్ని ఆరాధన కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి ఒక శుభాలని, ఆశీస్సుల్ని యెరూషలేములో నుండి ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి వారంగా షాలోమ్ మీకు